జరగాలో అది నేచరే చూసి ఇస్తుంది మనకు. వైట్ యాస్ వాళ్ళు ఫారినర్స్ ఎవరు డై వాడరు, నేచర్గా ఉంటారు. మన వాళ్ళు ఈ డై వేస్తే వయసు అయిపోయిందని అనుకుంటారో ఏమో అని బ్లాక్ చచ్చిపోయే వరకు నల్లగా తిరుగుతూ ఉంటాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడో ఏమో. బీ ఎ నేచర్, బీ విత్ నేచర్, డోంట్ గో అవే ఫ్రమ్ ద నేచర్. మంచిగా 2 పూటలు స్నానం చేసి ఏసీ ఆఫ్ చేయండి, మంచి రాత్రి వచ్చిన తర్వాత ఒకసారి స్నానం చేసి పండుకోండి, వేడి ఎక్కదు. యాక్చువల్లీ ఈ ఫోమ్ బెడ్లోనే పండుకోద్దండి. పండుకోవడం అనేది ఒక థెరపీ, స్నానం చేయడం అనేది ఒక థెరపీ. పండుకున్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక ప్రెషర్ రావాలా, వస్తేనే నీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటాయి, లేకపోతే మెడ పట్టుకుంటాయి. ఫోమ్ బెడ్ మానేయండి, ఫోమ్ బెడ్ యూజ్ చేయొద్దండి. మామూలు బెడ్ పండుకోండి, లేకపోతే చాప వేసుకొని కింద పండుకోండి, లేదా మంచం మీద చాప వేసుకొని పండుకోండి. అది కూడా ఇప్పుడు నైలాన్ చాప వచ్చింది, అది వేడి, పైల్స్ కంప్లైంట్స్ వచ్చేసి వేడితో పండుకోద్దండి. స్నానం చేసేది అనేది ఒక థెరపీ. రెగ్యులర్గా వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళకి, మగోళ్ళకి వచ్చి మొగతనం చచ్చిపోతే, ఆడపిల్లలకి న్యూరాలజికల్ ఎఫెక్ట్, న్యూరాలు చేతులు కాళ్ళు వణగడానికి మొదలు పెడతాయి, వెయిన్స్ ఆటోమేటికలీ చచ్చిపోతాయి. మగోళ్ళకి ఆ సెమన్ క్రియేషన్స్ తగ్గిపోతాయి. స్నానం వేడి నీళ్ళు ఎప్పుడు వాడాలా? అబ్నార్మల్ చలి ఉంది అంటే వేడి నీళ్ళు వాడండి. దానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. చల్లటి నీళ్ళు, కొత్త నీళ్ళు అని భయపడతారు కొందరు. ఏం లేదు, ఒక 3 చేతులు ముందు తాగేయండి స్నానానికి ముందు ఆ నీళ్ళని, తర్వాత స్నానం చేయండి. ఇన్నర్ బాడీ అవుటర్ బాడీ 2 ఒకే నీళ్ళు అయితే ఏం వేరియేషన్ రాదు, దానివల్ల బాధలు రాదు, పరసం పట్టదు. అందుకే తీర్థయాత్ర పోతప్పుడు ఏమంటారు, ముందు కాళ్ళు పెట్టకూడదు, ఫస్ట్ 3 చేతులు తాగేసి కొంచెం తలలు పోసుకుని తర్వాత దిగుతారు. ఎందుకంటే పోయినప్పుడు నువ్వు కాళ్ళు పెట్టావంటే ఆ వేడి కొంచెం కొంచెంగా తలకెక్కి తలలు వచ్చి కూర్చుంటాయి. కానీ తలలు నీళ్ళు పోసుకున్నప్పుడు ఏమవుతుంది, కొంచెం కొంచెంగా కిందకి పోయి కింద గ్రావిటేషన్ మీ హీట్ని లాగేస్తాయి. స్నానం చేసేది అనేది వేడిని తగ్గించుకోవడానికి ఒక మార్గం. నూనె స్నానం చేయమని పెద్దోళ్ళు చెప్పింది ఎందుకు? మన ఫుడ్డులు ప్రాపర్ కాల్షియం లేకపోతే ఎముకలు అరిగిపోతాయి. ఈరోజు 90% అందరికీ మొలకాలు నొప్పి వచ్చింది. దానికి కారణం ఏంటంటే నో కాల్షియం ఇన్ యువర్ ఫుడ్. పాతకాలంలో పాలు ఉన్నింది కాల్షియం, ఇప్పుడు చచ్చిపోయిన పాలు తాగుతున్నాం. ఒక వారం ముందర పిండుతాడు, దాంట్లో ఏం వేస్తాడో ఏమో తెలియదు, తీసుకొచ్చి పడేస్తాడు ముఖంలో, దాంట్లో కాల్షియం లేదు. ఇప్పుడు ఉండే దాంట్లో కాల్షియం బాగుండేది ఒకే ఒక వస్తువు మెడిటేషన్లో ఉంది, ఇంకొకటి నువ్వుల్లో ఉంది. నువ్వులు ఎయిదర్ బ్లాక్ ఆర్ వైట్. కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి ఉన్నోళ్ళు రోజు ఒక నువ్వులు ఉండలు తినండి, వారానికి ఒక రోజు నువ్వుల నూనెతో వంట చేయండి, నెలకు ఒకసారి నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకుని కొంచెంసేపు ఎండలు కూర్చొని తర్వాత స్నానం చేయండి. అయిందా? దిస్ ఇస్ ఈజియెస్ట్ వే ఆఫ్ గెటింగ్ హెల్తీ లైఫ్. చేయడం లేదు సార్, వస్తాను ఒకటి అయిందా? సో ఆర్థరైటిస్కి ఎవరెవరికి కాళ్ళ నొప్పి ఉందమ్మా చెయ్యొద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కొందరు సిగ్గుపడి లేపడంలే. ఓకే, నేను ఒక మందు చెప్తాను, రాసుకోండి, ఇంట్లో చేసుకోండి. ఐ విల్ టెల్ యూ వన్ మెడిసిన్. పెద్ద పేపర్ తీసుకోండి సార్, పెద్ద సూత్రం ఇది. 1 లీటర్ నువ్వుల నూనె తీసుకోండి, కావాల్సిన సామాన్ ముందు రాసుకోండి. 1 లీటర్ నువ్వుల నూనె, 50 గ్రామ్ గార్లిక్, వెల్లుల్లిపాయ 50 గ్రామ్, 50 గ్రామ్ పచ్చి పసుపు కొమ్ము దొరుకుతుందమ్మా. రైతు బజార్ అడగండి, లేదా మందుల అంగడిలో దొరుకుతాయి. దొరుకుతాయి రైతు బజార్లో అడగండి, లేదంటే మందుల అంగడి ఉంది కదా మీ దగ్గర, నాటు మందు ఆయుర్వేదిక్ షాప్. ఎస్, 50 గ్రామ్ పచ్చి మామూలు పసువే, పచ్చిగా ఉండాలి, అది పెరికిన ఎంబడే పచ్చి. ఇప్పుడు సీజన్ మా ఉంటాయి, జనవరి ఫిబ్రవరి సీజన్. పచ్చి పసుపు 50 గ్రామ్, 25 గన్నేరాకు, తెల్లది కానీ పింక్ కానీ ఆకు,
25 గ్రామ్ 25 ఆకు 25 గ్రామ్ కాదు 25 గన్నేరాకు, ఒక కట్ట పుదీనా, 50 గ్రామ్ ముద్ద చున్నం అంటే ఒక ఆకు వేసుకునేది చున్నం 50 గ్రామ్ చున్నం 50 గ్రామ్ చున్నము, 50 గ్రామ్ పచ్చకల్పురం, 50 గ్రామ్ ముద్ద కల్పురం, 50 ml యూకెలిప్టస్ ఆయిల్, తెలుగులో జామ ఆయిల్ అంటారు. సరే 9 ఐటమ్ ఉందా సార్? 1 లీటర్ నువ్వుల నూనె, 50 గ్రామ్ గార్లిక్, 50 గ్రామ్ టర్మరిక్ కచ్చా టర్మరిక్, 25 గన్నేరాకు, ఒక కట్ట పుదీనా, ముద్ద చున్నం 50 గ్రామ్, 50 గ్రామ్ పచ్చకల్పురం, 50 గ్రామ్ ముద్ద కల్పురం, ఒక జామ ఆయిల్ బాటిల్ 50 ml. 9 ఐటమ్ ఉందా? ఇది పేరు నవపాషాణ తైలం. ప్రాసెసింగ్ చెప్తాను, రాసుకోండి ఎట్లా చెయ్యాలా. ఎవరైనా ఒకరు రాసుకోండి, అందరికి ఇవ్వండి, అందరూ క్వశ్చన్ అడిగారు. బాగా రాసేవాళ్ళు ఒకరు రాసుకోండి. ఓకే సార్? చిన్నపిల్లలు ఎవరైనా రాసుకోండి సార్. ఒక 20 లీటర్ పడతట్లో పెద్ద పాత్ర తీసుకోండి. 20 లీటర్ పడాలా కెపాసిటీ. 20 లీటర్ కెపాసిటీలో ఒక పాత్ర తీసుకొని ఫస్ట్ ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టండి. నూనె వేడెక్కినప్పుడే ముందు గార్లిక్ని దంచి వేసేయండి. గార్లిక్ పేస్ట్ అది వేసి 5 నిమిషాల తర్వాత టర్మరిక్ పేస్ట్, పసుపుని కూడా దంచి వేసేయండి. అది వేసి 5 నిమిషాల తర్వాత ఈ గన్నేరాకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా వేస్తూ ఉండండి. ఒకేసారి వేస్తే నూనె అంతా బయటకు వచ్చేస్తాయి. గన్నేరాకు వేసి 5 నిమిషాల తర్వాత పుదీనా వేయండి. పుదీనా వేసి 5 నిమిషాల తర్వాత ఆ చున్నం వేయండి. చున్నం ఏమంటారమ్మా? చున్నం వేయండి. 1.5 years ఇంత మాట్లాడదాం, గొప్ప విషయం కదా. మరి సున్నం వేసి 5 నిమిషాల తర్వాత పచ్చకల్పురం, ముద్ద కల్పురం రెండుని పౌడర్ చేసి దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు కలిపేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేయండి. మూత మీద ఏమైనా వెయిట్ పెట్టండి, లేకపోతే ఎవాపరేట్ అవుతూ ఉంటాయి, ఆవిరి అయిపోతాయి. మూత పెట్టండి. చల్లారిన తర్వాత వడబోసి దాంతోపాటు జామాయిలు వేసి కాలుకు వేసుకోండి. పెయిన్ ఎక్కువ ఉన్నోళ్ళు ఒక 2 పిడక వరిపొట్టుకి ఏమంటారు? ఊక. ఒక బట్టలు వేసి కట్టేసి దోశ పెన్నము కాల్చి వేడి చేసి కాపురం పెట్టండి. దాంట్లో 25 రోజులు చేయండి. నో ఆర్థరైటిస్, నో ఆర్థోపెడికల్ సర్జన్. యూ డోంట్ వాంట్ ఎనీ ఆర్థోపెడికల్ సర్జన్. ఇంట్లోనే అన్ని మందు ఉంది, దీంట్లో బయట పోవాల్సిన ఏం లేదు, అన్ని ఇంట్లో ఉండేదే కదా ఇది. దీంట్లో ఏమేమి ఐటమ్ ఉంది? ఫస్ట్ నువ్వుల నూనె, కాల్షియం. రెండోది గార్లిక్, లోపల ఉండే గ్యాస్ని తీసేస్తాయి. మూడోది పసుపు యాంటీబయాటిక్. నాలుగోది గన్నేరాకు, బోన్ లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటాయి మనకు, మజ్జ అంటారు, అది క్రియేట్ చేస్తాయి. ఐదోది పుదీనా బ్లడ్ క్లీన్ చేస్తాయి. ఆరోది చున్నం కాల్షియం. ఏడోది 2 కల్పురం మన చర్మాన్ని ఆ ఆయిల్ని లోపలికి దొబ్బుతాయి, లోపలికి తీసుకుపోతాయి. లాస్ట్లో జామాయిల్ పెయిన్ కిల్లర్, రాసినంత వరకు నొప్పి రాకుండా చూసుకుంటాయి. ఈ వరిపట్టు కాపురం పెడేటప్పుడు ఆ వేడికి అన్ని లోపల లాక్కుంటాయి. 25 days చేయండి. నో పెయిన్. ఎక్కడ కావాలంటే బ్యాక్ ఏక్ కానీ ఎముకల్లో ఎక్కడ పెయిన్ ఉన్నా, మొలకాలు అరిగిపోయింది, మొలకాలు పెయిన్ రీప్లేస్మెంట్ చేసే కెపాసిటీ స్టేజ్లు ఉన్నోళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్. ఇది ఈజియెస్ట్ వే. దీని పేరు నవపాషాణ తైలం. ఏమైనా డౌట్ ఉంటే నాకు చేసేటప్పుడు ఫోన్ చేయండి. నవపాషాణ తైలం ఇది ఎక్కడ బయట దొరకదు సార్, ఇది నా ఓన్ ప్రిపరేషన్ సార్. కొలెస్ట్రాల్ తిన్నోళ్ళు ఉన్నోళ్ళు ఉలవలు వారానికి 2 రోజులు ఉలవ చారు తింటే నో కొలెస్ట్రాల్. ఎట్లా తినాలి? అది ఒక 100 గ్రామ్ ఉలవలు తీసుకొని 1.5 లీటర్ నీళ్లు నానేసేయండి. 24 గంటల సేపు అయిన తర్వాత పొద్దున, ఈరోజు పొద్దున వేయండి, మరుసటి రోజు పొద్దున దాన్ని బాగా మరగనించండి. ఉలవలు ఉడికిన తర్వాత మిగిలిన నీళ్ళని వడబోసి ఆ నీళ్ళలోనే మిరియాలు,
జీలకర్ర పొడి వేసి బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగేయండి పొద్దున సూపు లాగా. మధ్యాహ్నము అదే ఉలవల్ని దంచి ఆనియన్ టొమాటో ఫ్రై చేసి మధ్యాహ్నం భోజనంలో తినేయండి. వారానికి 2 రోజులు చేస్తే కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతాయి. కానీ ఉలవలు రెగ్యులర్గా వారానికి 2 రోజులు తీసుకున్నప్పుడు వేడెక్కుతాయి. దానికి ఏం చేయాలా, దాంతో అంత మెంతులు వేసేయండి. మెంతులు వేస్తే వేడి తగ్గుతాయి. అందుకే మనం ఆవకాయ చేసేటప్పుడు పెద్దోళ్ళు మెంతులు వేస్తారు. మెంతులు పొడి వేస్తారా ఆవకాయలు? ఎందుకంటే ఆవకాయ వేడి, ఆ వేడి తగ్గడానికి మెంతులు వేస్తారు. మెంతులు వేసేయండి. సరే, మిరియాలు జీలకర్ర పౌడర్, బ్లాక్ సాల్ట్. అమ్మా అది అంత ఇది మెడిసిన్ ప్రాసెసింగ్. ఐ డోంట్ నో అబౌట్ ఉలవల చారు. ఓకేమ్మా సార్, ఇది కొలెస్ట్రాల్కి. ఇంకొకటి షుగర్కి కావాలంటే నేను ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ చేయలేదు. ఇప్పుడే ద్వారకా తిరుమల ఒక ప్లాంట్, మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఒక ప్లాంట్ వేస్తూ ఉన్నాను, హెర్బల్ ప్లాంట్. ఇంకా కొన్ని రోజులు మన ప్రోడక్టే వస్తాయి, పిరమిడ్ ప్రోడక్ట్. అప్పుడు దాకా మీకు ఐ విల్ గివ్ యూ సజెషన్. ఒక అడ్రస్ చెప్తాను, రాసుకోండి. షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఆడ రండి, సూర్ణం ఇస్తారు వాళ్ళు. 6 నెలలు షుగర్ లేకుండా పోతాయి. మీ జీన్లు కూడా ఉండదు. ఆయుర్వేదిక్లో ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వన్స్ ఆ జబ్బు నుంచి మీరు బయటకు వచ్చేస్తే మళ్ళీ రాదు జబ్బు. ఇంగ్లీష్ మెడిసిన్ అట్లా కాదు, అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్. అడ్రస్ రాసుకోండి సార్, డాక్టర్ శ్రీనాథ్, ఆయన మా జూనియర్. డాక్టర్ శ్రీనాథ్, ఆర్య వైద్యశాల, ఆపోజిట్ మంజు థియేటర్, తాజ్ 3-star హోటల్ కాంప్లెక్స్, సరోజిని దేవి రోడ్, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ రాసుకోండి, 040-277-22226. ఇది ఒకసారి ఫస్ట్ సారి మాత్రం పోయి అక్కడ మెడిసిన్ తీసుకురండి. బాకీ సార్లు ఇక్కడ ఒంగోలు డీలర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చు. ఆ డీలర్ నంబర్ తర్వాత నేను చెప్తాను, ఫోన్ చేసి కనుక్కొని మీరు నాకు ఫోన్ చేయండి. ఏమా అడ్రసా? డాక్టర్ శ్రీనాథ్, ఆర్య వైద్యశాల, ఆపోజిట్ మంజు థియేటర్, తాజ్ 3-star హోటల్ కాంప్లెక్స్, సరోజిని దేవి రోడ్, ఎస్డి రోడ్, సికింద్రాబాద్. 040-277-22226. ఓకేమ్మా సార్. బీపీకి వండర్ఫుల్ మెడిసిన్ ఒకటి ఉంది. ఇది బీపీకి మాత్రం రోజు రెగ్యులర్గా ఈ ఒగరు తినే వాళ్ళకి బీపీ రాదు, ప్రాపర్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి బీపీ రాదు. అట్లా మించి వచ్చిందంటే కర్మ ఫలితం వల్ల పొద్దున లేచి ముఖం కడుక్కుని టాయిలెట్ పోయేసి వేడిగా ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేసి పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని నాభి నుంచి ఓంకారం చెప్పాలి. ఓంకారం త్రోట్ నుంచి కాదు, నాభి నుంచి. ఎందుకంటే ఆ ఓంకారం, ఆ ఓం అనే పదంలో ఉండే వైబ్రేషన్ మీ బ్లడ్ సర్క్యులేషన్ క్లీన్ చేసి బీపీని నార్మల్ తీసుకొస్తాయి. ఓం ఎట్లా చెప్పాలా? గొంతు నుంచి ఓం అని కాదు, ఓ. ఒక 18 times. ఇది వాళ్ళకి మాత్రం కాదు, ధ్యానం సరిగా కుదరలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఒక 20-30 సార్లు ఓంకారం చెప్పేసి అట్లే కూర్చుంటే ఇమ్మీడియట్ ట్రాన్స్కి వెళ్ళిపోతారు. 1.5 hour ఎవరు లేరు, అంత నీట్గా ధ్యానం వస్తాయి. కొన్ని చిన్న చిన్న ముద్రాస్ చెప్తాను. ముద్రా సైన్స్లో 3